అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రోజు ఉల్లిందకొండ నుంచి రమణారెడ్డి మా సర్పంచ్, మండల వైస్ ప్రెసిడెంటు, ఇంకా నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఉల్లిందకొండ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి మా వైఎస్ఆర్సీపీ పార్టీకి సీను, కాసిం, రాజు, రంగస్వామి, ఇంకా రవి, హరికృష్ణ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కుటుంబాలలో కూడా ఒక 40 కుటుంబాలు ఈరోజు మనకు వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలకన్నిటి కూడా ఆకర్షితులై మనకు ఈ ఎలక్షన్లలో, జనరల్ ఎలక్షన్లో మన పార్టీని గెలిపించాలనే ఉద్దేశంతోనే నన్ను ఎమ్మెల్యేగా, అదేవిధంగా పోచా బ్రహ్మానందరెడ్డి ఎంపీని ఇద్దరిని గెలిపించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఉల్లిందకొండ నుంచి యువకులు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు మన పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా పార్టీలోకి వచ్చే వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తూ వాళ్ళు ఖచ్చితంగా మన పార్టీ కోసం బాగా సిన్సియర్గా పనిచేయాలని కోరుకుంటూ వాళ్ళకి ఏదైనా కూడా మన ప్రభుత్వం నుంచి సాయం చేయడానికి ఖచ్చితంగా చేస్తామని వాళ్ళకందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంకా ఊరికి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కూడా చాలా వరకు మనం ఈ 5 సంవత్సరాల్లో చాలా వరకు ఉల్లిందకొండను మాత్రం చెరువులో నీళ్లు నిలబెట్టి ఆ ఊరికి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా చేయడం జరిగింది. కానీ మనకి ఈ వర్షాలు లేకపోవడం దాన్ని కొద్దిగా ప్రాబ్లం ఉంది. దాంతోపాటు అందరినీ నీళ్ళు కూడా సగం వరకు రావడం జరిగింది. మనం ఈ తాండా వరకు ఆ కొద్ది దూరం వరకు వచ్చి ఆ కొద్దిగా ఈ కాలువ లేకపోవడంతో, పైపు లైన్ లేకపోవడంతో అది నిలబడిపోవడం జరిగింది. వచ్చే సంవత్సరానికి ఖచ్చితంగా అది చేపించి మనం ఇబ్బంది లేకుండా చేస్తాం. దాంతోపాటు ఈ ఊరితో పాటు తడకనపల్లి చెరువుకు కూడా మనం ఆల్రెడీ మైనింగ్ గ్రాండ్ కింద పెట్టి వాళ్ళకు మోటార్స్ అవన్నీ కూడా ఆ ఊళ్ళో కూడా ఆల్రెడీ ఇంతకుముందు పర్మిషన్ లేదు, దాన్ని కూడా పెట్టి చేయడం జరుగుతుంది. ఇంకా రైతులకు సంబంధించిన వరకు మొత్తం ఇంకా మనం ఎవరెవరికి ఇంకా కొంతమందికి ఇండ్లు అవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా ఎలక్షన్ అయిపోతున్న తర్వాత ఖచ్చితంగా చేస్తామని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మన పార్టీలో చేరిన వాళ్ళందరినీ స్వాగతిస్తూ పార్టీ కోసం బాగా కష్టపడి పనిచేయాలని వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను. రాంపాలెడ్డి సమక్షంలో స్వచ్ఛంగా తెలుగుదేశం సంబంధించిన ఉల్లిందకొండ కాయలరాజు, ధర్మారం శ్రీను వీళ్ళందరూ నిజంగా మేము స్వచ్ఛంగా జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకి అన్న పాండ్యం ఎమ్మెల్యే కాటసాని రాంపారెడ్డి ఉల్లిందకొండకి ఇంత ప్రయారిటీ ఇచ్చి ఇన్ని నిధులు ఇచ్చి మేము స్వచ్ఛంగా మేము ఈ పార్టీలోకి వస్తామని వాళ్ళు చెప్పినందుకు మాకు వాళ్ళకి ఫస్ట్ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం వాళ్ళకు ఇప్పుడు కాదప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిపోవాలంటారు. అట్లా అదేవిధంగా రాష్ట్రంలో అన్ని సార్లు జాయిన్ అయిపోతున్నారు. మేము కూడా వాళ్ళని కలుపుకొని పోయి పార్టీ కోసం బలంగా, అన్న కోసం, కాటసాని రాంపాలెడ్డి కోసం బలంగా పనిచేస్తామని మనం చేసుకుంటున్నాం. ఇంకోటి ఏ విషయం అంటే పాండ్యం కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా ఒక కాటసాని రాంభూపాలరెడ్డి మాత్రమే ఈ పాండ్యాన్ని అభివృద్ధిగా ముందుకు తీసుకుపోతాడనే ధైర్యం వీళ్ళకి అందరికీ ఉంది. కాబట్టి మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఉల్లిందకొండలో కూడా ఇంకా 2-3 కుటుంబాలు జాయిన్ అయి ఉన్నాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ ఆలోచించుకుంటూ వాళ్ళు ఈరోజు డ్రాప్ అయినారు. వాళ్ళు కూడా స్వచ్ఛంగా వస్తామంటున్నారు. మేమైతే ఎవరిని భయభ్రాంతులు, వాళ్ళన్నా భయభ్రాంతులు చేసి మా గవర్నమెంట్ వస్తుంది మేము చేస్తాం చూసుకొని గవర్నమెంట్ వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేసే వాళ్ళకే ఇలా ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి అన్న సమక్షంలో వీళ్ళందరూ స్వచ్ఛంగా పనిచేస్తాం, మేము పార్టీ కోసం పనిచేస్తాం, అన్న కోసం పనిచేస్తామని డెవలప్మెంట్ చూస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.